మా డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది గోవాలో. సారీ, డే 2 స్టార్ట్ అయ్యింది. ఈరోజు అయితే మేము ఇక్కడ మొత్తం చెకప్ చేసేసినాం నార్త్ గోవాలో. నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పుడు సౌత్ గోవాకి అయితే వెళ్ళిపోతున్నాము. అన్నీ ఒక దగ్గర చూద్దాం అనుకున్నాం, బట్ నార్త్ గోవాని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇంత దూరం వచ్చి మళ్ళీ సౌత్ గోవాకి వెళ్ళకుంటే ఎట్లా అని చెప్పేసి అయితే నార్త్ గోవా వెళ్తున్నాం. మొత్తానికి ఇద్దరం రెడీ అయిపోయినాము, వెళ్ళిపోతున్నాం. సే హాయ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అలా మొత్తానికి అయితే మా సెకండ్ డే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మేము బోట్ రైడింగ్కి అయితే వెళ్ళబోతున్నాము, కానీ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అయితే అక్కడ ఒక బీచ్ ఉంది, బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళేసి అట్లా కొంచెం వీడియోస్ ఫొటోస్ అట్లా తీసేసుకున్నాము, ఎందుకంటే వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా మొత్తానికి అయితే బైక్ మీదనే మేమైతే అక్కడ బోట్ దగ్గరికి, పంజం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ పంజం దగ్గర నుంచి బోట్ రైడ్ లోపలికి, అట్లా రివర్ లోపలికి, అప్పుడు సముద్రం లోపలికి అయితే అలో చేయలేదు. రివర్ లోపల బోట్ రైడింగ్ తీసుకెళ్ళి అన్ని గేమ్స్ అన్నీ పెట్టేశారు. ఈచ్ వన్ టికెట్ ఎంత, ఎలా ఉంటుంది జర్నీ, అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఏమేమి గేమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉండదా, ఫుడ్ ఉంటే బీర్లు ఎన్ని ఉంటాయి, ఎంతమందికి ఈచ్ వన్ ఎంత, ఒక టికెట్కి ఎన్ని అనేసి మొత్తం అంతా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండి. ఇంకా మొత్తానికి అయితే అట్లా బైక్ మీద పంజిమ్ అంటే చాలా దూరము, ఎందుకంటే ఇంక మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఇటే రావాలి. సో అందుకని చెప్పేసి మేమైతే మొత్తానికి ఇంకా వెహికల్ మీదనే బయలుదేరిపోయాము, ఎందుకంటే మళ్ళీ అంత ఎర్లీ మార్నింగ్ మాకు సౌత్ గోవా నుంచి మళ్ళీ ఇక్కడ మనోహర ఎయిర్పోర్ట్కి వెహికల్ కష్టం అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే మేము మళ్ళీ ఇక్కడికే నార్త్ గోవా కాలిగడ్డ దగ్గరికే రావాలి, కోలంగడ దగ్గరికే రావాలి. సో అందుకని చెప్పేసి మేమైతే మొత్తానికి అయితే స్కూటీ మీదనే బోట్ రైడ్ దగ్గరికి, పంజం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మేమిద్దరమే వెళ్ళిపోతున్నాము. మాతో వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే వచ్చేసి వాళ్ళైతే బస్సులో వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అక్కడ వెహికల్ లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడే మళ్ళీ వాళ్ళు ఇటు రావడానికి వీలు ఉండదు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడే బైక్ ఇచ్చేసి అయితే మొత్తానికైతే వాళ్ళు ముందు బస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంకా అక్కడ మొత్తానికైతే మా జర్నీ ఇంకా అట్లా స్టార్ట్ అయింది. ఇంకా చూడండి ఎలా ఉంటుంది బోట్ రైడ్స్, అట్లా ఎక్కడ ఉంటుంది, మేము అసలు ఎందుకు వెళ్తున్నాము సౌత్ గోవా, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇదంతా కూడా దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. మాకు అప్రాక్స్ ఒక 40 minutes అట్లా జర్నీ పట్టింది. ఇంకా జర్నీ చేసేసి అయితే మొత్తానికి అయితే వచ్చేసినాము. ఈ లోపల రివర్స్ లోపల ఏంటంటే బోట్ గేమ్స్ ఉంటాయండి. అంటే అది టికెట్ బుకింగ్ ఉంటుంది. టికెట్ బుకింగ్ కోసం కూడా మీకు నేను ఆ నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఆ నెంబర్ కూడా స్క్రీన్ మీద లేదంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మాకు రూము చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలలో, మాకు రూమ్ కానీ బోట్ రైడింగ్ కానీ వెహికల్ కానీ అరేంజ్ చేయడానికి ఒక భయ్య బాగా హెల్ప్ చేశాడు అని చెప్పేసి. ఇంకా తన నెంబర్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా ఇచ్చాను, బట్ ఈ వీడియోలో కూడా మీకు లాస్ట్లో ఇది నెంబర్స్ అయితే ఇస్తాను. మీకు రూమ్ది కానీ మీకు బోట్ రైడింగ్ కానీ వెళ్ళాలన్నా కూడా చెప్తున్నాను. గోవాలో మాత్రం ఎందుకంటే బోట్ రైడ్లోనే చూసాను, మ్యాక్సిమం చెప్పాలి. మాకు వచ్చేసి ఏం చేశారంటే వాళ్ళు తెలియక టికెట్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక్కరికి ఈచ్ వన్ 1800 రూపీస్ తీసుకున్నారంట అండి. అందుకనే కొంచెం చూసుకోండి. హాయ్, ప్రతి బోట్లోకి వెళ్ళిపోతున్నాం. హాయ్, పెట్టలే అందుకని మీకు చెప్తున్నాను. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే ఇట్లా కాల్ చేయండి. కాల్ చేసేసి అయితే మీరు బోట్ రైడింగ్ గురించి అయితే తెలుసుకోండి. బోట్ రైడ్లో ఈచ్ వన్ టికెట్ అయితే మాకైతే 1200 పడిందండి. ఒక్కొక్కరికి అయితే 1800, ఒక్కొక్కరికంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా, అట్లా స్కామ్స్ ఎక్కడ చూడు స్కామ్సేనండి. ఆ బోట్ గేమ్స్ కానీ అక్కడ కానీ. ఫుడ్ కూడా అంతేం అనిపించలేదండి నాకైతే. నార్మల్గా చికెన్, రైసు, వెజ్ వాళ్ళకి వెజ్. బోట్ రైడ్ అయితే చాలా బాగుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. చూద్దాం ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది, వెళ్ళిపోతున్నాము. అది చూపించి మొత్తం వ్యూ అంతా ఏమంత అనిపించలేదు, నార్మల్గా అనిపించింది. మ్యాక్సిమం
మా జర్నీ అయితే 2కి అట్లా స్టార్ట్ అయింది. 2 అని కాదు కానీ 1కి అట్లా స్టార్ట్ అయింది. అదిగో చూస్తున్నారు కదా ఫుడ్, అంతేం అనిపించలేదు ఫుడ్ అయితే మాకైతే. ఇంకా మొత్తానికైతే అట్లా ఈచ్ వన్ టికెట్కి ఒకటే బీర్ ఇచ్చారు. ఇంకా అట్లా ఫుడ్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. గేమ్స్ అయితే వచ్చేసి అయితే ఫస్ట్ స్పీడ్ బోటింగ్ అండి. అది అంతే ఏం లేదు, చిన్న రౌండే, అది చూస్తున్నారు కదా అంతే. ఆ చిన్న రౌండ్ తర్వాత నెక్స్ట్ అయితే ఇది గేమ్ పేరు నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ దీంట్లో అయితే ఇది అంటే ఫస్ట్ మనం దీంట్లో వాళ్ళు ఇస్తున్నారు కదా, ఈ గేమ్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే ఫుల్ రైడ్ ఇచ్చేస్తున్నారు. లేదు అనేసి అంటే తర్వాత మాత్రం మళ్ళీ ఎక్కువ కాస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. మాకు తెలియక మేము ఏం చేసినామంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, బట్ మేము వద్దులే పర్లేదులే అనేసి అయితే వెళ్ళిపోయాము. సో మంచిగా అనిపించింది అట్లా లోపల అంత పైకి లేపి తీసుకొచ్చి అట్లా పెట్టడం నాకైతే బాగా అనిపించింది. సో అందుకని మేము ఏం చేసినాము, మళ్ళీ వెళ్దామని చెప్పేసి అయితే లాస్ట్లో అయితే వెళ్ళాము. అప్పుడైతే ఎక్కువ కాస్ట్ అనిపించింది మాకు. ఎక్కువ కాస్ట్ అయితే మళ్ళీ 300 ఏమో ఇచ్చేసి అయితే మళ్ళీ ఫుల్ రైడ్ చేసాము మేము. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కూడా వినలేదు మేము, అనుకున్నాము. అందుకనే చెప్తున్నాను, ఎవరైనా బోట్ రైడ్స్కి వెళ్తే వాళ్ళు చెప్తారు 100 రూపీస్ ఇస్తే ఫుల్ రైడ్ అండి అనేసి అంటే అప్పుడు తీసుకోండి, మీకు తర్వాత తెలుస్తుంది మంచి వర్త్ ఇట్ అని చెప్పేసి అయితే 100 రూపీస్ ఇస్తే మంచిగా ఫుల్ రైడ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే పెట్టినవి మాకు చెప్పినవి 5 గేమ్స్, బట్ అక్కడ ఇచ్చినవి 4 గేమ్సే, కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము నలుగురం కూడా ఎక్కడికి వెళ్ళాం, మేము నలుగురం మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసామండి. మాకైతే వర్త్ ఇట్ అనిపించింది, పర్లేదు. 1200లో బోట్ రైడ్, ఫుడ్డు, బీచ్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గేమ్స్, అట్లా చాలా బాగా అనిపించింది. మాకైతే ఫస్ట్ భయం వేసింది ఫుల్ రైడ్కి వెళ్ళినప్పుడు, ఎందుకనేసి అంటే లోపల దాకా తీసుకెళ్ళి అంత పైకి లేపి తీసుకొచ్చిపోయారు. నేనైతే మ్యాక్సిమం పడిపోయాను అనుకున్నానండి, బట్ తను ఆపారు, కొంచెం స్లో చేసేసి మళ్ళీ కొంచెం ముందుకు రండి మేడం అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా అట్లా మేము అదైపోయినాం. కానీ లేదంటే నేను మాత్రం కంపల్సరీగా పడిపోయేదాన్ని. నాకు మాత్రం చాలా అంటే చాలా భయం వేసింది, బట్ ఎంజాయ్కి మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు గోవా మాత్రము. నాకైతే చాలా చాలా నచ్చింది. బట్ మాకు ఇంకొక 2-3 డేస్ ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంకా అన్నీ కవర్ చేసేవాళ్ళం, ఇంకా అన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మాకు కూడా ఒక్కరోజు మొత్తం అసలు వెదర్ అస్సలు సపోర్ట్ చేయలేదు, ఫుల్ వర్షము. అస్సలు అయ్యో ఇంత దూరం వచ్చినాము, మనం ఇంత మనీ స్పెండ్ చేసాము, బట్ మనకి ఎంజాయ్ లేకుండా పోతుంది అని అనుకున్నాం. కానీ వర్షంలో కూడా బాగా తిరిగామండి, ఫుల్గా తిరిగేసినాము. కానీ తర్వాత మాకు ఒక్క 1 డేనే వర్షం పడింది అంతే. నెక్స్ట్ డే మొత్తం నెక్స్ట్ 2 డేస్ కూడా ఫుల్గా ఎండ వచ్చింది. మంచిగా గేమ్స్ అనేవి మేము ఆ బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు వర్షం పడితే మాత్రం అంత ఎంజాయ్ చేయకపోయే వాళ్ళము. బట్ ఇంకా పర్లేదు, మాకైతే వెదర్ బాగానే సపోర్ట్ చేసింది. అది ఫస్ట్ రైడ్ అండి, ఇది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇది ఫస్ట్ రైడ్, ఫస్ట్ ఒక్కొక్కరికి అట్లా రైడ్కి తీసుకెళ్తారు. నా రైడ్ అయితే నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో ఈ చిన్న చిన్న గేమ్స్ మేము తీసుకున్న చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేశాను, బట్ ఫుల్ వీడియోలో కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఈ రైడ్ అంటే ఫస్ట్ రైడ్ అండి. నార్మల్గా ఇదంతా ఫస్ట్ నాకు భయం వేసింది, అంత స్పీడ్గా వెళ్తుందమ్మో అనేసి అనిపించింది. బట్ లైట్ అంత ఏమనిపించట్లేదు, వెళ్ళాకే తెలుస్తుంది ఏదైనా కానీ ఎంజాయ్. ఎందుకంటే మా హస్బెండ్ మ్యాక్సిమము ఇట్లాంటి ప్రిఫర్ చేయరు, తనకి చాలా భయము. ఎందుకంటే ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా అక్కడ ఎక్కాలన్నా, అక్కడ ఏమన్నా ఎక్కి ఆడుకోవాలన్నా కూడా తను అస్సలు ఎక్కరు, నేనే ఎక్కువగా అన్నీ తిరుగుతూ ఉంటా. సో అందుకని నాకు కూడా అనిపించింది తనే వెళ్ళేసి వచ్చాడు, పర్లేదు రే నేను కూడా వెళ్ళొచ్చులే అన్న ధీరుతోనైతే వెళ్ళిపోయాను. ఇంకా మొత్తానికైతే అట్లా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి ఒక్కొక్కటి. అంటే అక్కడ అందరినీ ఫస్ట్ ఇట్లా లైన్ ఫామ్ చేపిస్తున్నారు, లైన్ ఫామ్ చేపించేసి అయితే ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ఎక్స్ట్రా కావాలంటే అయితే 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఫుల్ రైడ్ అయితే చేపిస్తున్నారు. బాగానే అనిపించింది, గేమ్స్ కూడా వర్త్ ఇటే అనిపించింది. గేమ్స్ అన్నీ అయిపోయాక మంచిగా ఇంకా డ్రెస్సింగ్ రూమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ, జెంట్స్కి వేరే లేడీస్కి వేరే కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మంచిగానే అవైలబుల్గా. వాటర్ కూడా బాగానే ఇచ్చారు. ఒకవేళ మనం బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు మన థింగ్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలని కూడా అనుకోకూడదు. అక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ దగ్గర పెట్టుకోమని చెప్తారు. తను మనకన్నిటికీ సెక్యూరిటీగా అయితే ఉంటారు. తన దగ్గర అన్ని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. మన షూస్ కానీ బ్యాగ్స్ ఏమైనా అంటే డ్రెస్ చేంజింగ్ కోసం తీసుకెళ్తాం. గేమ్స్ అన్నీ అయిపోయాక రివర్లోకి అయితే రోప్ వదిలేరండి. రోప్ వదిలేసి అయితే ఆడుకున్నారు. మస్తుగా చెప్పారు వాళ్ళు, మళ్ళీ ఏమనుకోకూడదు. ఎందుకంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు
మాత్రమే లోపలికి వెళ్ళండి, లేదు అనేసి అంటే మాత్రం డేర్ చేయొద్దు అనేసి అన్నారు. బట్ మా హస్బెండ్కి అయితే స్విమ్మింగ్ రాదు, అయినా కూడా డేర్ చేసి అయితే లోపలికి వెళ్ళారు. బాగానే ఎంజాయ్ చేశారు. అది బాగానే అంటే ఆ రోపు వేశారు, ఎందుకనంటే అందరికీ స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా డేంజరస్ కదా. సో అందుకని చెప్పేసి అందరికైతే లైఫ్ జాకెట్ ఇచ్చారు. ప్లస్ అట్లా ఎంజాయ్ చేయడానికి అయితే చాలాసేపు అట్లా మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ వదిలారు. నేను వెళ్దాం అనుకున్నాను, లేడీస్ కూడా చాలామంది వెళ్ళారు. బట్ నాకు చాలా భయం వేసింది, ఎందుకు డేర్ చేయడం, ఎందుకంత చేయడం అని చెప్పేసి అయితే చాలా భయం వేసింది. మా హస్బెండ్ అయితే వచ్చే చెయ్యి అనేసి అన్నారు, కానీ నాకంతా చాలా భయం వేసింది. తను బాగా ఎంజాయ్ చేశారు. ఇట్లా మా గోవా సెకండ్ డే అయితే మొత్తానికి అయితే ఇట్లా కంప్లీట్ అయ్యిందండి. ఐ హోప్ మీకు అయితే నచ్చుతున్నాయి అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, షార్ట్ వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయండి, పర్లేదు. బట్ నా ఫుల్ వీడియోస్ కూడా చూడండి, చూస్తేనే కదా నేను ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏంటిది అన్నది కూడా మీకు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండి తప్పకుండా. వ్యూస్ వస్తున్నాయి బట్ అంటే సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. సో కంపల్సరీగా చూసిన వాళ్ళందరికీ యూస్ఫుల్ వీడియోసే నేనైతే చేస్తున్నాను మ్యాక్సిమము. అన్యూజ్ అయితే వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు. మ్యాక్సిమము అందరికీ యూజ్ అయ్యే విధంగా, అంటే గోవాకి చాలామంది వెళ్ళాలనుకుంటారు, ఏ వీడియోస్ చూడాలంటే చాలామంది వీడియోస్ పెట్టారు. బట్ నా వీడియోస్ కూడా చూస్తే ఎంతో కొంత వాళ్ళ దగ్గర వేరే వీడియోస్లలో లేని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమైనా దొరకచ్చు అనేసి అయితే నా యొక్క అభిప్రాయము. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా గోవా గురించి మంచి విషయాలన్నీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా ఉంటాయి రూమ్స్ కానీ అన్నీ కానీ ముందటి వీడియోలో కూడా పెట్టానండి. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి తప్పనిసరిగా. ఇంకా నేను నెక్స్ట్ ఇంకేం వీడియోలు చేయాలో కూడా చెప్పండి. ఇంకా గోవా వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో సౌత్ గోవా వీడియో రాబోతుంది మీకు. నెక్స్ట్ మా ఫ్లైట్ జర్నీ వీడియో రాబోతుంది. ఇంక ఈ 2 వీడియోస్తోనైతే గోవా వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇది నా రైడ్ అండి, నా రైడ్ స్లో మోషన్లో తీశారు. సో అందుకని చెప్పేసి మీకు అంత క్లారిటీగా లేదు. మా హస్బెండ్ స్లో మోషన్లో తీశారు, షార్ట్ వీడియో పెట్టుకుంటాను అనేసరికి ఇంకా తనైతే స్లో మోషన్లో ఈ వీడియో తీశారు, అందుకని అంత స్లోగా వెళ్ళింది. అది డేర్గా ఉంటే వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి, పర్లేదు. ఈ రైడ్ మాత్రం ఒక చిన్న పాప అండి, చెప్పడం మర్చిపోయాను. చిన్న పాప మ్యాక్సిమం ఒక 6 or 7 years ఉంటుంది కావచ్చు ఆ బేబీకి. తనకి ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చంట. తనైతే రోప్ పట్టుకోకుండా అట్లా ఎక్కడికంటే అట్లా లాస్ట్కి మీకు కనిపిస్తుంది కదా రోప్, అక్కడ దాకా వెళ్ళిపోయిందండి పాప అయితే. అసలు తను బయటికి రాగానే అందరు అసలు ఎంత బాగా చేసిందా అని చెప్పేసి అయితే అందరూ అప్రిషియేట్ చేశారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ రైడ్ కూడా అడిగారు కావాలంటే చేస్తామని చెప్పేసి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించిందండి. ఈచ్ పర్సన్ వచ్చేసి 2000 అట్లా చెప్పారు. ఇంకా అంటే బార్గెనింగ్ చేస్తే తక్కువ చేసేవాళ్ళేమో, కానీ అంత అవసరం లేదులే అన్నట్టుగా అనిపించింది. కానీ అంత డేర్ చేయలేము కదా, చాలా భయం మళ్ళీ అంత పైకి అట్లా. అది కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. బట్ డేర్ ఉంటే చేయొచ్చు, మాకైతే వద్దనిపించింది. సో ఇంకా మేమైతే ఆ రైడ్ చేయలేదు. ఇంకా అట్లా అందరము వాళ్ళు బాగా అట్లయితే జెంట్స్ బాగా ఎంజాయ్ చేశారు, లేడీస్ కూడా కొంతమంది వెళ్ళారు, కానీ ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, లేకపోతే లేదంతే. ఇంకా అట్లా గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి అట్లా ఎంజాయింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ అయితే డ్రెస్ చేంజింగ్ చేసేసుకున్నారు. డ్రెస్ చేంజింగ్ అయిపోయిన తర్వాత అందరూ డీజే పెట్టేసేతారు. గోవాలో మొత్తానికి అయితే మన తెలుగు సాంగ్ కూడా పెట్టారు. అంటే కొంతమంది చాలామంది మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఇంకా చాలామంది అన్నీ ఉన్నారు. బట్ ఫస్ట్ హిందీ సాంగ్స్ పెట్టారు, తెలుగు సాంగ్స్ కూడా పెట్టేశారు. ఇంకా అట్లా మా బోట్ జర్నీ అయితే మొత్తం 5 అట్లా ఒకరికి 2 beers ఫుడ్ అన్నీ చెప్తారు, కానీ ఓన్లీ 1 beer ఇస్తారు. ఒక టికెట్కి 1 beer మాత్రమే. 4 games ఉంటాయి మొత్తం. ఆ 4 games కూడా ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఫుల్ రైడ్ కావాలంటే ఈచ్ 100 అని చెప్తారు, ఈచ్ 100 అని అంటారు. ఒక 100 తీసుకుంటే మాత్రం మీరు ఫుల్ రైడ్ చేయొచ్చు. మేమైతే 100 ఇచ్చి అయితే మంచి రైడ్ చేసినాము. అవన్నీ వీడియోస్ కూడా మీకు అప్డేట్లో వచ్చేస్తాయి. మొత్తానికైతే బోటు విశేషాలు ఇవి. బాయ్ ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా మీకు ఫుల్ రైడ్ తీసుకున్నామని చెప్పేసి లాస్ట్లో ఇది యాడ్ చేశానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది మేము మళ్ళీ మర్చిపోయానని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేశాను. వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదైతే మేము ఫుల్ రైడ్ తీసుకున్నామండి. చాలా అంటే చాలా భయం వేసింది, కానీ
తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే అన్నీ మార్నింగ్ తీసుకున్న ఫొటోస్ అండి. మార్నింగ్ చెప్పాం కదా బీచ్కి అయితే వెళ్ళాం, టైం ఉందని చెప్పేసి, ఇంకా మళ్ళీ రామ్ కదా ఇటు అని చెప్పేసి అయితే మళ్ళీ ఒకసారి బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఫోటో బూత్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఫోటో బూత్ దగ్గర మంచిగా ఫొటోస్ అన్నీ అయితే తీసుకున్నాము. అట్లా నార్మల్గా వాక్ చేసి స్టిల్స్, కపుల్ స్టిల్స్, సింగిల్ స్టిల్స్ మొత్తం అన్నీ అయితే తీసుకున్నాము. ఇంకా అట్లా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఎందుకంటే ఇంకా మళ్ళీ రాలేము, ఎంజాయ్ చేయలేము కదా, సో అందుకని చెప్పేసి అయితే నేను చాలా ఎంజాయ్ చేశానండి. నా ఫస్ట్ ట్రిప్ ఇది. ఇంత ఎంజాయ్ మెమరబుల్గా ఉండే ట్రిప్ అంటే ఇదేనండి నిజంగా చెప్పాలంటే. నేను అంటే అమ్మ వాళ్ళతో వెళ్ళాను, మా హస్బెండ్తో కూడా అంటే నేను నార్మల్గా డ్యూటీ పర్పస్లో ఉన్నప్పుడు అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉంటే వెళ్ళాను అంతేనండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.